వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో విచారణని ముమ్మరం చేశారు పోలీసులు. కేసులో సంబంధం ఉందనే ఆరోపణలతో కుత్బుల్లాపూర్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని విచారణకు పిలిపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు అతని స్నేహితులను, వ్యాపార భాగస్వాములను ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల ముందు చింతల్లో 100 కోట్ల రూపాయల డాక్యుమెంటేషన్ చేయించాడు కేసులోని ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి. డాక్యుమెంటేషన్ తయారు చేసిన వాళ్ల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరోసారి ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసుల్ని విచారించనున్నారు పోలీసులు. ఇక సాయంత్రం రౌడీ షీటర్ నగేష్, అతని మేనల్లుడు విశాల్ అరెస్ట్ను అధికారికంగా చెప్పనున్నారు పోలీసులు. ఇక కేసు విచారణకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ఇవాళ ఎవరెవరిని ప్రశ్నించారు పోలీసులు? కేసులో దాదాపుగా 8 రోజుల పాటు ఇద్దరిని కస్టడీకి తీసుకొని ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో 3 రోజులు, దాని తర్వాత ఇవాళకి 5వ రోజు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపుగా 60 మందికి పైగా పోలీసులు విచారించడం జరిగింది. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్తో పాటు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ఆధ్వర్యంలో విచారణ చాలా ముమ్మరంగా కొనసాగుతుంది. రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలామంది పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాకేష్ రెడ్డి జయరాంను చంపిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చాలా ఆరోపణలు వస్తున్నాయి. వారికి సంబంధించి అంటే ఇప్పటికే నిన్న 3 పోలీస్ అధికారులు, ఇబ్రాహీంపట్నం ఏసీపీగా పనిచేసినటువంటి మల్లారెడ్డి, రాయదుర్గం ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి శ్రీనివాస్, రాంబాబు, నల్గొండ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి శ్రీనివాస్, వీరి 3ని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. రేపు అసెంబ్లీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి మరోసారి అంటే చివరి తేదీ వీరిద్దరు రాకేష్ రెడ్డితో పాటు శ్రీనివాస్కి ఇచ్చినటువంటి కస్టడీ ఎల్లుండితో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి కూడా దీనికి సంబంధించిన విచారణ కూడా పూర్తిగా ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో కేవలం ఇద్దరిని అరెస్టుగా ఇప్పటికే నందిగామ పోలీసులు చూపించడం జరిగింది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. వారిద్దరితో పాటు మరో ఇద్దరు, విశాల్, నగేష్, రౌడీ షీటర్గా ఉన్నటువంటి నగేష్, మేనల్లుడుగా ఉన్నటువంటి విశాల్, వీరిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ఇప్పటికే పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లోనే వారిద్దరు కూడా ఉన్నారు. ఫార్మాలిటీస్ ఏవైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో అవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇద్దరిని కూడా అరెస్ట్ చూపే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా టోటల్గా 4 అరెస్ట్గా చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు రాజకీయ నాయకులు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లు కూడా చాలా ముమ్మరంగా వినిపిస్తున్నాయి. దాంతోపాటు రాకేష్తో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్ చేసినటువంటి వాళ్ళను కూడా ఇవాళ దాదాపుగా 8 మందిని విచారించారు. అంటే వీళ్ళందరినీ కూడా మరోసారి శనివారం రమ్మనున్నారు. శనివారం ఓవరాల్గా ఇప్పటికే 90% ఇన్వెస్టిగేషన్ పూర్తయినట్టుగా బంజారాహిల్స్ పోలీసులు మనకి చెప్పినటువంటి పరిస్థితి. శనివారం రోజు పూర్తిగా ఓవరాల్గా 100% ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత ఓవరాల్ 4 అరెస్టు చూపించి దాంతోపాటు అదే రోజు జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు శిఖా చౌదరిని ఇప్పటికి ఆల్రెడీ ఒకసారి విచారించడం జరిగింది. మరోసారి అంటే శనివారం రోజు తనను కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు చాలామంది రియల్టర్లు, కుత్బుల్లాపూర్, మేడ్చల్, బాల్నగర్కి సంబంధించినటువంటి రియల్టర్లను కూడా విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ 2 రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఈ కేసులో చాలా ముమ్మరంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 29, 30, 31 ఎందుకంటే 30వ తేదీన మర్డర్ జరిగింది కాబట్టి ఆ 3 రోజుల కాల్ డేటాలో రాకేష్ రెడ్డితో ఎవరు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దేనికోసం మాట్లాడాల్సి వచ్చిందనే యాంగిల్స్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా నిజానిజాలు తెలుస్తాం. చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఈ కేసు పైన. అవన్నీ అనుమానాలు కూడా నివృత్తి చేసే విధంగానే మేము పనిచేస్తున్నాం. ఇప్పటికే 4 నిందితులని దీంట్లో చేర్చడం జరిగింది. ఖచ్చితంగా ఫోన్ మాట్లాడిన వారు ప్రతి ఒక్కరు అక్యూజ్డ్ కాదు. కానీ ఈ కేసులో మర్డర్కి సంబంధించి రాకేష్ రెడ్డితో ఎవరైతే మాట్లాడినా వారందరినీ కూడా నిందితులని భావిస్తాం. విచారణ పూర్తయిన తర్వాత ఎలాంటి అంశాలు వెలువడితే దాని ప్రకారం నిందితులు ఎవరు, విట్నెస్గా ఎవరిని పెట్టాలి, వీరు ఏం చేయలేదని వారిని వదిలేస్తాం. ఇలా అందరినీ కూడా క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 60 నుంచి 70 మందిని పోలీసులు ప్రశ్నించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా సీరియస్గా తీసుకొని ఈ కేసుని టేకప్ చేశారనేది. సంచలనం మారినటువంటి ఈ కేసులో ఖచ్చితంగా శనివారం రోజు మరో 2 అరెస్టుతో పాటు మరో ఇద్దరిని విట్నెస్గా కూడా ఇలా చేర్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సూర్యప్రసాద్, అతను వాయిస్ టెస్ట్ హనీ పేరుతో వాయిస్ అమ్మాయిలాగా వాయిస్ మాట్లాడి జయరాంని రాకేష్ రెడ్డి ఇంటికి పిలిపించాడు కాబట్టి అతన్ని కూడా శనివారం పిలిపించి విచారించిన తర్వాత రియల్టర్లను పెడతారా, రౌడీ షీటర్లను పెడతారా, లేక ఇంకా ఎవరెవరిని పెడతారు, మొత్తం ఓవరాల్గా అయితే మనకి వస్తున్నటువంటి సమాచారం ఇద్దరు ఆల్రెడీ నిందితులుగా వీళ్ళు అరెస్ట్ అయ్యి ఉన్నారు. మరో 2 నిందితులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి ఓవరాల్గా 4 నిందితులు ఈ కేసులో తీసుకునడం జరిగింది. ఇంకా ఎంతమంది ఎవరైతే పద్మశ్రీ
ఇప్పటికే శిఖా చౌదరి పైన థెఫ్ట్తో పాటు ట్రెస్పాస్ కేసు పెట్టింది కాబట్టి తన పైన కూడా థెఫ్ట్ కేసు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా తనను అరెస్ట్ చూపిస్తారా లేదా ఏ విచారించి వదిలేస్తారా అన్నది కూడా శనివారం తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సంచలనం రేపినటువంటి కేసులో శనివారం అనేది అసలు ఏం జరగబోతుంది, ఇన్ని రోజుల పాటు 2 రాష్ట్రాల పాటు సంచలనం రేపినట్టు అంటే గత నెల 30వ తేదీన జరిగినటువంటి మర్డర్ని ఈ నెల అంటే దాదాపుగా 15 రోజులు, ఇన్ని రోజుల తర్వాత ఎలాంటి అంశాలు చివరిగా తెరపైకి వస్తాయి అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువైపే చూసినటువంటి పరిస్థితి, ఏం జరుగుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంటున్నటువంటి పరిస్థితి. పద్మశ్రీ లేవనెత్తినటువంటి అనుమానాలను పోలీసులు నివృత్తి చేస్తారా, తను సాటిస్ఫై అవుతుందా? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు తన పైన ఆంధ్రప్రదేశ్ పోలీసుల పైన నమ్మకం లేదు కాబట్టి మేము హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తను చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత కనీసం వీళ్ళ విచారణ పైన వాళ్ళు సాటిస్ఫై అవుతారా అన్నది కూడా చూడాల్సిన ఉంది. ఓవరాల్గా అయితే 4 నిందితులుగా చేర్చడం జరిగింది. మరి ఇంకా ఎంతమందిని విచారించిన తర్వాత అంటే చాలామందిని శనివారం మరోసారి విచారించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన తర్వాత ఎంతమందిని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సుమలత. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.